జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ 3 పార్టీలు గూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రచారం ఆఖరి రోజైతే కనబడతా ఉంది. దీనిలో భాగంగానే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో తారుమారైతున్న ధనలక్ష్మి అని గూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి తలుపు తడుతుంది అనే విధంగా భారీగా చేతులు మారుతా ఉన్నాయి. ఇటు డబ్బులు అన్నట్టు కూడా వార్తలైతే సంచలనంగా మారిపోతా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి ఒంగోలు, గుంటూరు అనేక జిల్లాల నుండి ఇటు హైదరాబాద్‌కి చేరుకున్నారు చాలామంది. చాలామంది ఇక్కడ బెట్టింగ్‌లు పెడుతున్నట్టు కూడా ఇప్పుడు సమాచారం అయితే అందుతా ఉంది. దాదాపుగా 500,00,00,000కు పైగానే బెట్టింగ్‌లు పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, వీరు గెలుస్తారు అంటూ అనేక విధాలుగా బెట్టింగ్‌లు అయితే పెడతా ఉన్నారు. అదేవిధంగా బెట్టింగ్‌లు గెలుపుతో పాటు మెజారిటీ కూడా 10,000 మెజారిటీ, 20,000 మెజారిటీ, 30,000 మెజారిటీ వస్తుందండి. అభ్యర్థుల పైన భారీ స్థాయిలో బెట్టింగ్‌లు పెడుతున్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మొదటి స్థానం, రెండో స్థానంతో పాటు మూడో స్థానానికి కూడా బెట్టింగ్‌లు పెడతా ఉన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్‌గా అయితే తెలుస్తా ఉంది. భారీగా అంటే ఇప్పటికే 500,00,00,000కు పైగానే మరి ఇక్కడ బెట్టింగ్‌లు పెట్టినట్టు కూడా అంచనా వ్యయంగా అయితే చూస్తా ఉన్నారు. 14వ తారీఖు రిజల్ట్ వరకైతే దాదాపుగా 1000,00,00,000కు పైగానే బెట్టింగ్‌లు పెట్టే అవకాశాలున్నాయి అన్నట్టు కూడా ఇప్పుడైతే తెలుస్తా ఉంది. ఉమ్మడి అంటే ఇటు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్‌లు భారీ స్థాయిలో జరుగుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైనే 2 రాష్ట్రాలు కూడా ఫోకస్ పెట్టినాయి. బెట్టింగ్ రాజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అనేక విధాలుగా ఇటు బెట్టింగ్‌లు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో కూడా ఇటు తలుపులు తట్టి డబ్బులిస్తా ఉన్నారు. ఓటుకి 2,000 నుండి 5,000 వరకు డబ్బులిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. దానిలో భాగంగానే పోలీసులు ఎక్కడికక్కడికి అడ్డుకుంటున్నా కనబడతా ఉంది. కానీ అనేక విధాలుగా కూడా ఇక్కడ ఓటుకు అమ్ముకుంటున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ పార్టీల అభ్యర్థులు గెలుపు కోసము 3 పార్టీలు కూడా కృషి చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకొని ఒక బూత్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 4,00,000 ఓటర్లలో వీళ్ళకు వేసేవాళ్ళు ఎంతమంది, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకి అర్ధరాత్రి మరి సమయంలో డబ్బులు పంచుతున్నారనే సమాచారం అయితే ఇప్పుడైతే అందుతా ఉంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఒకవైపు బెట్టింగ్ రాజాలు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓటుకు నోటునివ్వడానికి ప్రధాన పార్టీలే సిద్ధంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధాన పార్టీలు నాయకులు వాళ్ళకి సంబంధించిన గల్లీ నాయకులతోనే అక్కడున్న ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో వాళ్ళతోనైతే కొంతవరకు డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక ఆరోపణలు అయితే చేస్తా ఉంది. కుట్టు మిషన్లు, చీరలు అనేక విధాలుగా పంపిణీ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ కూడా ఈ విధంగానే చేస్తుంది, ఓట్లను కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంది అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓటును అమ్ముకోవద్దు అని అనేక విధాలుగా సమాచారము ప్రజల్లోకి అవగాహన కల్పించే విధంగా చెప్పినప్పటికి కూడా అంటే నోటు తీసుకొని ఎవరికి ఓటేయాలో వారికి వేస్తాము, ఇక్కడ మా డబ్బులే కదా, ఇక్కడ మాకు ఇచ్చే డబ్బులు మావే కదా, మా నుండి తీసుకున్న డబ్బులే కదా, వాళ్ళ కష్టాజీతం అయితే కాదు కదా అనే విధంగా ప్రజలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో ప్రజలు కూడా డబ్బులు తీసుకోవడానికి కొంత ముందుకొస్తా ఉన్నారనే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ అనగానే అద్దాల మేడలు అనే భావన అయితే మనకైతే ఉండదు. కానీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడంతో అనేక స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అనేక విధాలుగా మురికి వాడలు కూడా ఉన్నాయి అన్నట్టు కూడా ఇప్పుడు మీడియా ముందుకైతే అనేక విషయాలు తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గత నెల రోజుల నుండి మీడియా ఛానల్స్ మొత్తం జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ పెట్టడం వల్ల అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకి యావత్ తెలంగాణకి తెలిసే విధంగా చేయడం జరిగింది. వాటన్నిటికీ స్వస్తి చెప్తూ డెవలప్‌మెంట్ కావాలంటే ఖచ్చితంగా అసలైన నాయకుడిని ఎన్నుకోవాలి అంటూ ఇటు ప్రచారంలో 3 పార్టీలు దూసుకెళ్తున్న నేపథ్యంలో కూడా ఇటు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాజాలు, మరొక వైపు ఓటుకు నోటు అన్నట్టుగా డబ్బులతోని ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు అన్నట్టు కూడా ఇక్కడైతే కీలక సమాచారం అయితే అందుతా ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ పోలీసు బృందాలతో సెంటర్ సంబంధించిన బృందాలతోని కూడా ఎప్పటికప్పటికి తనిఖీలు చేస్తా ఉన్నాయి. ఎవరి దగ్గరన్నా అధికంగా డబ్బులు కనబడితే ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్‌కి పంపిస్తా ఉన్నారు. అనేక విధాలుగా ఒక గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఆఖరి రోజు ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు, ప్రధాన లీడర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళంతా బైక్ ర్యాలీ తీస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు 3 పార్టీలకు గూడా 3 పార్టీలు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు గూడా తగ్గేదేలే అనకుండా ప్రచారంలో దూసుకెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ అన్నట్టుగా సర్వేలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి 11 తారీఖు పోలింగు ప్రశాంతంగా జరగాలని అటు ఎన్నికల కమిషన్ గూడా అనేక ఏర్పాట్లు చేస్తా ఉంది. బూత్ వారీగా ఇన్ఛార్జీలను నియమించడం గావచ్చు, లేకుంటే అక్కడున్న ఏర్పాట్లు గావచ్చు, అక్కడున్న ప్రజలకి కావాల్సిన సదుపాయాలు గావచ్చు, వాటన్నిటి మీద ఎప్పటికప్పటికి వాళ్ళైతే నివేదిక అందిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం గూడా అలర్ట్‌గా అన్నట్టు గూడా ఓటు వేయాలి అన్నట్టు ఓటు ఆ రోజు 11 తారీఖు గూడా ప్రభుత్వం లీవ్‌గా ప్రకటించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు గూడా ఓటు వేసి అత్యధికంగా శాతం ఓట్ బ్యాంకింగ్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెంచాలని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అదే ధీటుగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎక్కడ చూసినా కానీ కొంత మద్యము, డబ్బులు ఏర్లై పారుతున్నట్టుగా జూబ్లీ హిల్స్ గడ్డ మీద అయితే తెలుస్తా ఉంది. మరి చూడాలి 11 తారీఖు ఏ విధంగా పోలింగ్ ఉంటది.